అన్ని కాంక్రీట్ జంగిల్ గా మారిపోతున్నాయి. ఇంకో పక్క ఇలాంటి ఎల్నీనో ఉపాధి సార్ నాకు తెలిసి అంటే మీరు ఇంకా తక్కువ చూసుంటారు. ₹8 కిలో బియ్యం దగ్గర నాకు అవగాహన ఉంది సార్. ఇప్పుడు దాదాపు 65 ఎంతో మనం వాడే, ఇంకా ఎక్కువ కూడా ఉండుండొచ్చు. కానీ ఎంత పెరిగిందంటే, కానీ అన్ని ఉపద్రవాల మధ్యలో వచ్చిన ఈ స్థాయి చూడలేదు. ఇదే కనుక జరిగితే ఇంకా రేపు పొద్దున్న ఈ తినే ఫుడ్ విషయంలో ఇంకా ఏంటి పరిస్థితి? అంటే నేను ఒక్క విషయం ఈ రోజు కూడా మదన పడుతున్నా. అంటే ఇది నా వయసు రీత్యా నాకు పెరుగుతున్నదా ఏంటి అనేది అర్థం కాదు. నేను ₹2 బియ్యం అప్పుడు చూసా. నేను ₹2 షాప్కి వెళ్ళి కొన్నా. ₹2 షాప్కి వెళ్ళి కొన్న రోజు నేను నా స్టార్టింగ్ డేస్ లో నా 4th క్లాస్ వరకు 3 పైసల బిళ్ళ 2 పైసల బిళ్ళ ఉంది. 2 పైసల బిళ్ళ 1 పైసా బిళ్ళ 3 పైసల బిళ్ళ యాక్సెప్టబుల్. నాకు 5th క్లాస్ తర్వాత నుంచి 5 పైసలు మాత్రమే ఇవన్నీ పక్కన. ఇట్లా లెక్క చూసింది. ఇంకోటి ఆ రోజున 10 పైసలకి కొబ్బరి చాక్లెట్ వచ్చింది. ఇవాళ మీరు ₹5 ఉంది చూడండి కొబ్బరి చాక్లెట్, అది 10 పైసలకు వచ్చింది. ఇక్కడ సమస్య ఎక్కడో నేను భయపడేది ఏంటంటే, మనకి ఇదివరకు తండ్రికైనా తాతకైనా వీళ్ళకు వచ్చే సంపాదనకి తగ్గట్టుగా మనము కంఫర్ట్ గా బ్రతికాము, టెన్షన్ లేదు అప్పుడు. అదే సందర్భంలో గౌరవం కూడా ఎక్కడా పోలా. వీళ్ళకి వచ్చేది ఎంతలే, ఆఫ్టర్ ఆల్ సంపాదన ఇంతే అని ఫీల్ అవ్వాలా మన బంధువులు ఎవరు, మన స్నేహితులు ఎవరు. ఇప్పుడు మా నాన్న స్నేహితుల్లో పెద్ద పెద్ద షాపులు ఓనర్లు ఉన్నారు, నాన్న గుమస్తాగా చేసిన రోజుల్లో.